హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. కొల్లూరు 2కు సంబంధించి మంచి అప్డేట్ అయితే వచ్చింది. చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. అయితే కొల్లూరులో చాలా రోజుల నుంచి వర్క్ అనేది నాన్ స్టాప్గా అయితే నడుస్తుంది. అయితే లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ కూడా అక్కడ మీటింగ్ అయితే పెట్టారు. మీటింగ్లో బ్లాక్లో ఓవర్గా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. దాని గురించి అయితే అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఏదైతే దసరా ఉందో దసరా వరకు ఈ ఇండ్లు అనేది లబ్ధిదారులకు అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు అయితే వచ్చాయంట. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏవైతే కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయో వారి అయితేకి మాత్రం ఈ డబుల్ బెడ్రూమ్ అయితే అప్పచెప్పాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే బ్లాక్ల వారిగా ఏ బ్లాక్ ఏంటి అనేది పూర్తి ఈ వీడియోలో మన కోసం. అయితే ముందుగా చూసుకున్నట్టయితే 25th బ్లాక్ టు 36 బ్లాక్ వరకు అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఎట్లా అంటే ఇది చూసుకున్నట్లయితే మెయిన్గా చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఫస్ట్ నుంచి సెకండ్ ఇలా ఇవ్వాలి, కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాళ్ళు అక్కడక్కడ ఇసి పెట్టుకుంటా కొన్ని బ్లాక్స్ వర్క్ చేసుకుంటా కొన్ని వదిలిపెట్టుకుంటా చేశారు. కాబట్టి ఏదైతే వర్క్స్ 1 by 1 వాళ్ళు చేసిన వర్క్ ఆర్డర్ బై ఏదైతే ఉందో సెక్టార్ వైజ్గా దాని ప్రకారం అయితే వీళ్ళు ఇండ్లు అయితే అప్పచెప్తామైతే చెప్తున్నారు. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే దసరాకు 86 బ్లాక్ నుంచి 92 బ్లాక్ వరకు అయితే ఈ ఇల్లు అనేది అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే ఫ్లాట్స్ వచ్చాయో మీకైతే కాల్స్ అయితే చేస్తారు. చేసి రండి మీ హౌసెస్ అనేది మీరు గృహప్రవేశం చేసుకోమని చెప్తారు. అయితే తర్వాత చూసుకున్నట్లయితే 65 బ్లాక్ నుంచి 85 బ్లాక్ వరకు ఇవి దీపావళి వరకు లబ్ధిదారులకు అయితే అందజేస్తామంటే వీలైతే దీపావళికి ముందు అంటే దసరా తర్వాత ఒక 10 days తర్వాత దసరాకేమో 86 బ్లాక్ నుంచి 92 బ్లాక్ వరకు ఇస్తారు. తర్వాత దసరా తర్వాత ఒక 10 days తర్వాత 65 నుంచి 85 బ్లాక్ వరకు అయితే లబ్ధిదారులకు అయితే అందజేస్తారు. ఆ తర్వాత వచ్చేసి 25 బ్లాక్ నుంచి 36 ఏదైతే దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి ఉందో అంటే ఇలా ఫెస్టివల్ వైజ్గా ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా అయితే వీళ్ళైతే ఇండ్లు అయితే అందజేస్తామని చెప్తున్నారు. ఫస్ట్ దసరాకేమో 86 నుంచి 92 బ్లాక్, దీపావళి వరకు వచ్చేసి 65 to 85, అలాగే దసరా దీపావళి తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత 25 to 36 బ్లాక్ ఏదైతే కార్తీక పౌర్ణమి ఉంటుంది కదా అప్పుడు గృహప్రవేశాలకు అనుకూలమైన రోజులు ఉంటాయి కాబట్టి అప్పుడు కొంతమందికి ఇస్తామని చెప్తున్నారు. అంతలోపు ఏదైతే మైనర్ చిన్న రిపేర్లు ఉన్నాయో ఆ రిపేర్లన్నీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇందులో చాలా వరకు మీకు అనుకుండవచ్చు మధ్యలో బ్లాక్లన్నీ మిస్ అయ్యాయి కదా బ్రదర్, మరి ఎందుకు అని చెప్పి మీరు అడుగుతుండవచ్చు కామెంట్లో. అందుకనే వీడియో మళ్ళీ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే 37 to 64 బ్లాక్స్ అయితే ఏవైతే మధ్యలో ఉన్నాయో బ్లాక్స్ అలాగే 1 to 24 బ్లాక్ ఉన్నాయో ఇందులో 37 to 64 బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వర్క్ అనేది ఇంకా జరగలేదు. అంటే మీటర్లకు సంబంధించి బాక్సెస్ అయితే ఫిట్ చేశారు, వైరింగ్ అనేది చేస్తున్నారు, కానీ ఈ మీటర్ ఫిట్టింగ్కి ఇంకా టైం పడుతుంది. అలాగే ఇంకా మేజర్ వర్క్ అలాగే మైనర్ వర్క్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ చేయడానికి దాదాపు ఇంకొక 2 months సమయం అనేది పడుతుందని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. అయితే అప్పటి వరకు ఇవన్నీ బ్లాకులు ఆపి అన్నీ ఒకటేసారి ఇద్దామని అనుకున్నారు, కానీ గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఇష్యూస్ నడుస్తున్నాయో దానిపైన సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే దాదాపు సంవత్సరం అవుతుంది కీస్ పంపిణీ చేసి ఇంతవరకు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులపైన రేవంత్ రెడ్డి చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వీలైనంత త్వరగా డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలి, ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో ఫ్లాట్స్ వచ్చి కీస్ తీసుకుని రెడీగా ఉన్నారో వారికి వర్క్ అయినంత కంప్లీట్ అయిన ఇండ్లు ఏవైతే ఉంటాయో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకైతే చెప్పడం అయితే జరిగింది. అందుకనే ఇప్పుడు ఏవైతే రెడీగా ఉన్న బ్లాక్స్ ఉన్నాయో వారికి అయితే అప్పచెప్పుదామని చెప్పేసి జిహెచ్ఎంసీ అయితే డిసైడ్ అయిందనమాట. ఇది మెయిన్గా మీరు ఆలోచించాల్సింది. ఇలాగే ఇంకొకటి కూడా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, దసరా దీపావళి వరకు దాదాపు గృహప్రవేశాలు అయితే అవుతాయి అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఆల్రెడీ వాళ్ళు కూడా వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు, అందజేస్తారు. అలాగే ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పెండింగ్ బ్లాక్స్ ఉన్నాయో ఇవి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయి, దాదాపు 2 monthsలో కంప్లీట్ అయితే చేస్తారు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తుంటాను. అలాగే మీరేమైనా వర్క్ చేయించుకోవాలంటే కూడా చేయించుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? ఇదైతే గుర్తుంది కదా, 86 బ్లాక్స్ నుంచి 92, తర్వాత 65 నుంచి 85, తర్వాత 25 to 36 ఈ బ్లాక్స్లో ఎవరైతే ఫ్లాట్స్ వచ్చాయో మీ అందరు కాల్స్ అయితే వస్తాయి. కాల్స్ అయితే అటెంప్ట్ చేయండి. మీకు తెలిసిన వరకు ఎప్పటికీ
కోఆర్డినేషన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫోన్లు కలవకపోయినా కూడా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మీకైతే న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మన ఛానల్ ద్వారా కూడా మీకైతే తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.